సందేశ కార్యక్రమాలు ఎందుకు చేయటం లేదు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి వంకలు చూపిస్తూ ఉంటారు, రీజన్స్ చెబుతూ ఉంటారు. ఏమిటా రీజన్స్? కొంతమంది అంటారు, ఏమండి నాకు ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదండి. మీకేముంది, కూర్చొని మాటలు బాగానే చెప్తారు, బయటికి వెళ్తే తెలిసిద్ది. మరి కొంతమంది, ఏమండి ఇంట్లో మా భార్య నా మాట వినటం లేదండి. అందరికీ మీకు దొరికినట్లుగా మంచి భార్య దొరకదు కదా. మరికొంతమంది, మా తల్లిదండ్రులు వినటం లేదు. మరికొంతమంది, ఏమండి నేను సందేశ కార్యక్రమాలను తిరుగుతూ ఉంటే మరి నా వ్యాపారం ఏమైపోవాలి? అవునా? ఇలాంటి రీజన్సే. ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్నా సరే వారు కేవలము 8 రీజన్స్ చూపించగలరు. ఏమిటా 8 రీజన్స్? అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు చూడండి. కుల్ ఇన్ కాన ఆబావుకుం వ అబనావుకుం వ ఇఖ్వానుకుం వ అజ్వాజుకుం వ అషీరతుకుం వ అమ్వాలున్ ఇఖ్తరఫ్తుముహా వ తిజారతన్ తక్షౌన కసాదహా వ మసాకిన్ తరజౌనహా అహబ్బ ఇలైకుం మినల్లాహి వ రసూలిహి వ జిహాదిన్ ఫీ సబీలిహి ఫతరబ్బసు హత్తా యతియల్లాహు బిఅమ్రిహి వల్లాహు లా యహ్దిల్ కౌమల్ ఫాసికీన్. సుబ్హానల్లాహ్. మీరు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి, వారు కేవలము ఈ 8 రీజన్సే చూపిస్తారు. ఈ 8 వంకలే చూపించగలరు. ఈ 8 కాకుండా ఇంకేమీ లేదు. ఏమిటా 8 విషయాలు? జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, ఇవి 5 కూడా రిలేషన్స్. ఈ రిలేషన్స్ తర్వాత అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, మీరు మందగిస్తాయేమో అని భయపడే మీ వ్యాపారాలు, మీరు సంపాదించిన మీ ఆస్తిపాస్తులు, మీకు బాగా నచ్చిన మీ గృహాలు, ఇవి అల్లాహ్ కంటే, అల్లాహ్ ప్రవక్త కంటే, ఆయన మార్గంలో కష్టపడటం కంటే మీకు బాగా ప్రియతరమైనవి అనుకోండి. గుర్తుంచుకోండి, ఇక అల్లాహ్ శిక్ష త్వరలోనే రానుంది. అల్లాహ్ దుర్మార్గులకు మార్గం చూపడు. ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి, ఈ 8 రీజన్సే చూపిస్తుంటారు. ఈ 8 కాకుండా వేరే రీజన్ లేనే లేదు ప్రపంచంలో. కొంతమంది ఏమంటారు, మా బంధువుల్లో అందరూ కూడా వెల్ సెటిల్డ్ అండి, అందరు అబ్రాడ్లోనే ఉన్నారు, నేను ఒక్కడే ఇక్కడ ఉన్నా. బంధువులు ఏమనుకుంటారు, మా తల్లిదండ్రులు మాట వినటం లేదు, లేకపోతే నాది మా తమ్ముడిది బిజినెస్ ఉందండి, నేను ఆ బిజినెస్ వదిలి వచ్చేస్తే మా వాడే నాకు వాటా ఇవ్వను అంటున్నాడు. అవునా? తండ్రులు, కుమారులు, లేదు నాకు సంతానం ఉన్నారు, మరి నేను సందేశ కార్యక్రమాలను తిరిగితే మరి నా సంతానానికి ఉపాధి ఎలాగా? వారు ఏమైపోతారు? అన్నీ 5 రిలేషన్స్ ఉన్నాయి, 3 మనం ఆర్జించేటటువంటి సంపాదనకి సంబంధించినవి ఉన్నాయి. ఈ 8 రీజన్సే చూపిస్తారు. అయితే తల్లిదండ్రులు, లేదా భార్య, లేదా సంతానము, లేదా సోదరులు, లేదా బంధువులు, వ్యాపారాలు, లేకపోతే సంపాదించిన ఆస్తిపాస్తులు, లేదా మనకు బాగా నచ్చిన మన గృహాలు, ఈ 8 విషయాలే చూపించి ప్రతి ఒక్కరూ కూడా ఆగిపోతూ ఉంటారు. అల్లాహ్ ఏమంటున్నాడు, ఈ 8 యొక్క ప్రేమ మన మనసులో పెట్టాడు అల్లాహ్. కానీ ఆ ప్రేమ అల్లాహ్ కంటే, అల్లాహ్ ప్రవక్త కంటే, వాళ్ళ మార్గంలో కష్టపడడం కంటే ఈ ప్రేమ ఎక్కువ అయిపోయింది అనుకోండి. అల్లాహ్ ఏమన్నాడు, అలాంటి వారు దుర్మార్గులు, అల్లాహ్ దుర్మార్గులకు మార్గం చూపడు అంటున్నాడు. ఒక్క క్షణం ఇక్కడ నిలబడి మీరు నేను ఏ స్థాయిలో ఉన్నామో, ఏ స్టేజ్లో ఉన్నామో పరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఇది ఖురాన్ వాక్యం. కావాలంటే ఇంటికి వెళ్ళి చూడండి, సూరా తౌబా 9వ అధ్యాయం 24వ వాక్యం. మనం ఈరోజు ఏ పని చేయాలన్నా అడ్డు వచ్చేవి ఇవే. అది మస్జిద్ కట్టే విషయంలో అయినా, మదర్సాకు చందా ఇచ్చే విషయంలో అయినా, సందేశాలు ఇచ్చే విషయంలో అయినా, లేకపోతే ఇంకా ఏ మంచి పని అయినా సరే, ఏ మంచి పని చేయడానికైనా అడ్డు వచ్చేవి ఇవే. ఈరోజు మనం కార్యక్రమం పెట్టుకున్నాము, ఎందుకని ఎక్కువ మంది రాలేకపోయారు? ఈ 8 విషయాల్లో ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఈ 8 విషయాల్లోనే ఉంటుంది, ఇంకేముండదు. ఈరోజు సండే అయినా నేను షాప్ ఓపెన్ చేయకపోతే కష్టమండి. ఈరోజే మా కస్టమర్లు ఎక్కువ వస్తారు. ఈరోజు మా ఇంటికి మా బంధువులు వచ్చారు, ఈరోజు మా నాన్నగారింటికి నేను వెళ్ళాలి, ఈరోజు నేను పిల్లల్ని తీసుకొని బయట కాస్త షాపింగ్కి వెళ్ళాలి, లేకపోతే కాలక్షేపం కోసం ఎక్కడికో వెళ్ళాలి, లేదా నేను మా ఆవిడని తీసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చామనుకోండి, మళ్ళీ చందా అడుగుతారేమో, ప్రోగ్రాం జరుగుతుంది కదా, మళ్ళీ వెళ్ళిన కాడి నుంచి ఎంతో కొంత అడుగుతారు. ఎందుకు ఈ గోలంతా? మనకు బాగా నచ్చిన మన ఇల్లు ఉంది, ప్రశాంతంగా ఏసీ వేసుకొని పడుకున్నాము, అవసరమైతే మొబైల్ తీసుకొని కాసేపు కాలక్షేపం చేసుకున్నాం.
చూసారా? బాగా గుర్తుపెట్టుకోండి ఈ వాక్యం. 9వ అధ్యాయం సూరా తౌబా 24వ వాక్యం. మీరు ఏ మంచి పని చేయాలి అన్నా మీకు అడ్డుపడేది ఇదే ఒక వాక్యం. 8 విషయాలు. సందేశ కార్యక్రమాల్లో కూడా ఇదే అడ్డుపడుతూ ఉంటుంది. మనం కంపేర్ చేస్తుంటాము ప్రాపంచికంగా, వారు ఎలా ఉన్నారు, వీరు ఎలా ఉన్నారు, అదేముంది ఇదేముంది అని. కాబట్టి ఒకవేళ ఈ 8 విషయాలు మనం ఇరుక్కుపోయాము, మన ప్రేమ ఈ 8 విషయాల మీద ప్రేమ అల్లాహ్ ప్రేమని దాటిపోయింది, అయితే గుర్తుపెట్టుకోండి, మనం దుర్మార్గులము. అల్లాహ్ దుర్మార్గులకి మార్గం చూపడు. కాబట్టి ఈ వంకలు కూడా ఎలాంటి ప్రయోజనము చేకూర్చలేవు. కానీ సృష్టికర్త అయిన అల్లాహ్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికే గట్టిగా ఒక వార్నింగ్, హెచ్చరిక జారీ చేస్తున్నాడు దైవప్రవక్త వారికి. ఏమిటా హెచ్చరిక? చూడండి, సూరే మాయిదా 5వ అధ్యాయం 67వ వాక్యంలో, యా అయ్యుహర్ రసూల్ బల్లిగ్ మా ఉన్జిల ఇలైక మిర్ రబ్బిక వ ఇల్లం తఫ్అల్ ఫమా బల్లగ్త రిసాలతహు వల్లాహు యాసిముక మినన్ నాస్ ఇన్నల్లాహ లా యహ్దిల్ కౌమల్ కాఫిరీన్. ఓ ప్రవక్త, నీ ప్రభు తరఫు నుండి నీ వైపు ఏదైతే అవతరింపజేయబడిందో, ఏం అవతరింపజేయబడింది? ఖురాన్ గ్రంథం. దీనిని నువ్వు ప్రజల వద్దకు అందజేయి. ఒకవేళ నువ్వు గనక ఈ పని చేయకపోతే దైవ ప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వర్తించిన వాడవవుతావు. అల్లాహ్ ప్రజల నుండి నిన్ను కాపాడుతాడు. సుబ్హానల్లాహ్. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. అల్లాహ్ వైపు నుంచి నీ మీద ఏదైతే అవతరింపజేయబడిందో ఖురాన్ గ్రంథం, ఆ ఖురాన్ గ్రంథాన్ని ప్రజల వద్దకు అందజేయి. ఒకవేళ అలా చేయలేదనుకో, ప్రవక్తగా నీవు నీ బాధ్యత నిర్వహించనట్లే. అంటే ప్రవక్తకే అల్లాహ్ హెచ్చరిక జారీ చేస్తుంటే, ప్రవక్త తర్వాత మీ మీద నా మీద ఆ బాధ్యత మోపబడింది. సోదరులారా, మరి మన పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఊహించండి. ప్రవక్త వారు వెళ్ళిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ విదాలో సహాబాలందరినీ నిలబెట్టి తెలియజేశారు, నేను నా సందేశాన్ని మీకు అందజేశానా లేదా అన్నారు. సహాబాలందరూ సమాధానం ఇచ్చారు, ప్రవక్త మీరు మాకు సందేశాన్ని అందజేశారు. అయిపోయింది, ప్రవక్త ఆయన పని సమాప్తం చేసుకుని వెళ్ళిపోయారు. మరి ప్రవక్త తర్వాత సహాబాలు కూడా చేసేశారు. మరి ఇప్పుడు మీరు నేను చేస్తున్నామా లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఒకవేళ చేయటం లేదు అంటే మరి మనము ప్రవక్త వారు మన మీద పెట్టిన బాధ్యతని నిర్వహించినట్లే. ఒకవేళ ఈ పని చేసేటప్పుడు ఏవైనా ఆపదలు వస్తే అల్లాహ్ రక్షిస్తాడు. అల్లాహ్ ప్రవక్త వారికి వాగ్దానం చేశాడు, అల్లాహ్ ప్రజల నుండి నిన్ను కాపాడుతాడు. మరి అలాంటప్పుడు అల్లాహ్ మిమ్మల్ని నన్ను కూడా కాపాడుతాడు. కండిషన్ ఏమిటి అంటే, మనము మన దగ్గర ఉన్నటువంటి ఈ ఖురాన్ గ్రంథాన్ని, ఈ ఖురాన్ గ్రంథం ఏదైతే మన దగ్గర ఉందో దీనిని వారి వద్దకు అందజేస్తున్నామా లేదా? ప్రవక్త వారిని హెచ్చరించాడు అంటే మిమ్మల్ని నన్ను అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లో వదలడు సోదరులారా.